యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6, 7 వచనములను నేను చదువుకుంటాను. మీ గ్రంథములను తెరచి చక్కగా ఆ 2 వచనములోని చదువుతున్నప్పుడు మీ దృష్టిని వచనం ఉపయోగించాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6 నుండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. కృపగల దేవ, దయగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మక్కన తండ్రి, ఈ సిద్ధపాటు కూడికలోకి తండ్రి మమ్మల్ని నడిపించి దేవా, నీ ఉన్నతమైన, ఘనమైన, పరిశుద్ధమైన నీ పరిశుద్ధ గ్రంథములోని నీ మాటలను తండ్రి మా జీవితాలకు సిద్ధపాటు కొరకు తండ్రి మీరు సిద్ధపరిచిన రీతిని బట్టి దేవా నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. మా హృదయాలను, మా మనసులను నీకు అర్పించుకున్నటకు తండ్రి, పరిశుద్ధపరుచుకున్నటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు. రేపు ఆదివారము దినము కొరకు తండ్రి ఆరాధన కొరకు మీరు సిద్ధపడుచున్నగా మా దృష్టిని, మా ఆలోచనను తండ్రి నీ వాక్యం వైపు ఉంచులాగున సహాయం చేయమని ఈ పాద సన్నిధి నా ప్రతిమలు వేడుకున్నాం తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవా ఇదిగో తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాము. దేవా నీ ఆత్మతో నింపి దేవా నీ వాక్య సందేశములు తండ్రి స్పష్టంగాను దేవా సమయోచితముగాను వివరించే గొప్ప భాగ్యాన్ని నాకు దయచేయండి. ఇంటున్న నీ పిల్లలకు వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేసి మమ్మల్ని సిద్ధపరిచి దేవా స్థిరపరచమని నీ పాద సన్నిధిన ప్రతిమలు వేడుకున్నాం తండ్రి. వాక్య సందేశం అంతట్లో మీరు నడిపించండి. మీరుండి తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సిద్ధపాటు కూడికకు కూడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనము తెలియజేస్తున్నానండి. దేవాతి దేవుడు తన కృపకు కాచి దాచి ఈరోజు సిద్ధపాటు కూడికకు జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, ఆయుష్నిచ్చి దేవుడు తన సన్నిధిలోకి నడిపించి తన వాక్యముతో మనల్ని బలపరచాలని గొప్ప ఆలోచనతో దేవుడు చూపించి నీ కృపను బట్టి దేవునికి మరొకసారి నేను వందనములు తెలియజేస్తూ ఈరోజు జరిగిన సంఘటనను మీకు గుర్తు చేస్తున్నప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు ఒక వార్త ఫేస్బుక్లో నేను చూసినప్పుడు నా మనసు చాలా చలించింది. ఒక గొప్ప దైవజనుడు ప్రకాష్ అన్న మరణించడం నిజంగా ఈ సంవత్సరము 2025 మొదటిగా ప్రవీణన్న గారిని, అలాగనే గంటెల ప్రకాశ్రావు గారిని కోల్పోవడం ఈ సంవత్సరం చాలా బాధాకరం. ఏ విధమైనను ప్రాణము, జీవము, ఆయుష్నిచ్చి నడిపించేది దేవుడు. ఆ దేవునికి మనం భక్తులమై ఉండాలి. దేవాతి దేవుడు తనకిచ్చిన ఆయుష్ని ముగించుకొని ప్రకాశం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భం ఉన్నప్పుడు చాలా బాధ వేసింది. కానీ ప్రతి మనిషి వాక్య ప్రకారంగా ఆయన వాక్యం చెప్పే విధానం కానివ్వండి, ఆయన వాక్యంలో గద్దింపు కానివ్వండి, నిర్మోహటం లేకుండా ఆయన వాక్యం చెప్పే విధానం చాలా గొప్పది. అవతల వారు ఏమనుకుంటారని కూడా ఆలోచించడం, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా ఆయన మాట్లాడి గద్దించే స్థితి ఆయన వాక్యంలో ఉంటుంది. అలాంటి వారిని కోల్పోవడం చాలా బాధాకరం. అయితే ఈరోజు రాయబడిన సందర్భంలోని 6, 7 వచనములోని కొన్ని మాటలు మనం గమనించినప్పుడు దేవుడు 6వ వచనంలో చక్కటి మాటలు మనకు రాయించి ఇచ్చాడు. 7వ వచనంలో కూడా మనకి రాయబడిన సందర్భం మనం చూడవచ్చు. ఈ రాయబడిన 2 వచనములలోని ఒక 4 ప్రాముఖ్యమైన సంగతులు దాగిన సందర్భాన్ని మనం చూడవచ్చు. మొదటిగా మనం ఆలోచించినప్పుడు
6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలము ముందు ఆయనను వెతుకుడి. ప్రప్రదంగా ఈ 2 వచనములలోని ఒక 4 అంశాలుగా మనం ఆలోచించినప్పుడు, మొదటిగా మనం ఆలోచిస్తే దేవుడు పలికిన మాట పరిశుద్ధ గ్రంథంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అంటే అవకాశం ఉన్నప్పుడే దేవుణ్ణి మనం పట్టుకోవాలి. అవకాశం దాటిపోతే మనం ఆయనను మనం అందుకోలేము అని దేవుడు ఇక్కడ తెలియజేస్తాం. ప్రతిదానికి ఒక కాలం అనేది ఉంటుంది. అది కూడా దేవుణ్ణి వెతికే కాలం, దేవుడు దొరికే కాలం కూడా ఒకటి ఉంటుంది. తన భక్తుని ద్వారా ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు, ప్రతి ప్రయత్నమునకు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అంటే ఒక సమయం అనేది ఉన్నది, ఒక కాలం అనేది ఉన్నది. ఏంటి ఆ కాలం? దేవుడు దొరికే కాలం ఏది అని మనం ఆలోచించినప్పుడు మన జీవితము, మన బ్రతికి ఉన్న కాలమే దేవుడు దొరికే కాలం. ఇది ఒక ప్రత్యేకమైన కాలం అంటూ ఏమి లేదు. మనం బ్రతికున్నంత కాలము ఉన్న కాలమే దేవుడు దొరికే కాలం. మన బ్రతుకు విడిచిన మరుక్షణం, మన మరణించిన మరుక్షణం దేవుని వెతికే స్థితి మనలోనికి ఉండదు. మన బ్రతుకు ఉన్నప్పుడే మనం దేవుణ్ణి వెతకాలి. ప్రతిదానికి సమయము కలదు అంటే దేవుణ్ణి మనం వెతుకడానికి ఒక సమయం ఉన్నది. ఆయన దొరికే కాలం ఒకటి ఉన్నది. ఏంటి ఆ కాలం అంటే మనం బ్రతికున్నప్పుడు ఆయన్ని వెతకాలి. చనిపోయిన తర్వాత వెతికే ప్రయత్నం అనేది లేదు. ఏంటి ఈ కాలం? మనిషికి ఇచ్చిన ఈ కాలం మనం ఆలోచిస్తే ఈ జీవితము ఆవిరి వంటిది అని ఒక భక్తుడు మనకి తెలియజేసింది. అంటే ఆవిరి వంటిది అంటే మన బ్రతికున్న కాలం కొద్దిగా కాలమే. మన బ్రతికే కాలం కొద్ది కాలమే. ఈ లోకంలో మనం బ్రతుకుతున్న కాలం కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలోనే దేవుణ్ణి మనం వెతకాలి, ఆయన్ని పట్టుకోవాలి. బ్రతుకున్నప్పుడే ఆయన చెంతకు మనం చేరాలి. బ్రతికున్న కాలంలోనే ఆయన దొరికే కాలం. దీన్ని మనం గమనించాలి. నెంబర్ 1, యాకోబు ఆ కాలాన్ని చక్కగా వివరిస్తూ చెబుతున్న మాట 4:14లో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. అంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నిన్నటి దినాన ఈ రోజు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. నిన్నటి దినాన ప్రకాశన చనిపోతారని ఈ రోజు మనకి తెలియదు. అంటే నిన్నటి దినాన రేపు ఏమి సంభవిస్తుందో మనకి అనేది తెలియదు. ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది అన్నాడు. యాకోబు పత్రిక 4:14లో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారై ఉన్నారు. ఎలా ఉన్నామంట మనం? ఆవిరి వంటి వారు. దేవుణ్ణి వెతికే సరైన సమయం, దేవుణ్ణి వెతికే సరైన సమయం ఏంటంటే నేడే. ఒక కాలంలో వెతుకుదాం దేవుణ్ణి, రేపు వెతుకుదాం, ఎల్లుండి వెతుకుదాం, 2 రోజులు ఆగిన తర్వాత మనం దేవుణ్ణి ఎన్నుకున్నాం, వయసు కొద్ది భేదపడ్డ తర్వాత దేవుణ్ణి ఎన్నుకున్నాం, కొత్త కాలం తర్వాత దేవుని వెంబడిద్దాం. ఇవన్నీ కుదరట్ల దేవుని దగ్గర. దేవుడు ఏమంటే నీ జీవితం ఏ పాటిది అని ఒక ప్రశ్నిస్తాడు ఆయన. నువ్వు ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. అందుకని నీ కాలం ఏదో ఉంది, ఏదో నాది పెద్ద కాలం, నేను ఒక 40 సంవత్సరాలు వెళ్తా, ఒక 50 సంవత్సరాలు వెళ్తా, ఒక 60 సంవత్సరాలు అవుతుంది. మనంతటికి మనం ఏమనుకుంటామంటే నా జీవితం ఇంకా ఉంది, నా కాలం ఇంకా ఉంది అనుకుంటున్నాం. కానీ కొన్ని మరణాలు మనకి జీవితాన్ని మరొకసారి మనకి తెలియజేస్తున్నాయి. ఇప్పుడు గంటల ప్రకాశం నా కొంతకాలం బ్రతుకుతూ అని మనం అనుకున్నాం, కానీ ఆయన ఏమైపోయింది? చనిపోయింది. మనం ఏమనుకుంటున్నాం? ఇంకా కొంతకాలం నేను బ్రతుకుతా, రేపు బ్రతుకుతా, ఎల్లుండి బ్రతుకుతా, నాకు అవతల ఎల్లుండి ఉంది, నాకు ఉంది అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నంటే నీ జీవము ఏ పాటిది, నువ్వు ఇంతలోనే గడపడి అంతలోనే
మాయమైపోయేవాడు కాబట్టి నీకు ఒక కాలం ఉంది. ఆ కాలంలో దేవుని నువ్వు పట్టుకోవాలి. ఆయన దొరుకు కాలం అది. నువ్వు బ్రతుకున్న కాలమే ఆయన దొరుకు కాలం. మనం బ్రతుకుండగానే దేవుణ్ణి మనం పట్టుకోవాలి. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే ఇదే మీకు అనుకూల సమయం. ఎప్పుడు అంటే రక్షణ, రేపు రక్షణ, ఎల్లుండి రక్షణ. చాలా మంది అంటుంటారు దేవుని నమ్ముకోరా అంటే జనవరి 1 నుంచి నమ్ముకుంటా, క్రిస్మస్ నుంచి నమ్ముకుంటా, ఈ నెల నుంచి కాదు 1 తారీఖు నుంచి నమ్ముకుంటా. ఒక కాలాన్ని వాళ్ళు నిర్ణయించుకొని ఉంటారు. దేవుడు ఏమంటే నేడే అనుకూల సమయము, నేడే రక్షణము దినం. చాలా మంది అంటారు నిన్నటి దినాన, ఈ రోజు దినాన నేను రోడ్డుకి వెళ్ళినప్పుడు, అన్న నేను రేపు నుంచి మందు మానేస్తున్నా, అన్న రేపు సోమవారం నుంచి నేను మందు మానేస్తున్నా. నేను అన్న ఈ మాట ఎన్నిసార్లు చెప్పినావు అన్న అంటే పక్క నవ్వుకుంటా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే రేపు అనేది నాకు ఉంది, అప్పుడు నేను మానేస్తా అనుకుంటున్నారు. దేవుడు ఏమంటే నీ జీవము ఏ పాటిది, నేడే అనుకూల సమయం, ఈ రోజే రక్షణ దినం. నువ్వు ఈ రోజే దేవుణ్ణి నువ్వు నమ్ముకోవాలి, నువ్వు దేవునిని వెంబడించాలి, నువ్వు దేవుని రక్షణలోనికి రావాలి. నీ జీవము ప్రశ్నిస్తాడు దేవుడు. జీవము ఏ పాటి, నువ్వు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయా, ఆవిరి వంటి వాడి అని దేవుడు ప్రశ్నిస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు. మనకు ఒక సలహా కూడా ఇస్తుంది, ఇదే రక్షణ దినం, ఈరోజే అని. హెచ్చరిక సలహా కదా, హెచ్చరికను జారీ చేస్తున్న సందర్భం మనం చూడవచ్చు. నోవాహు ఓడగట్టిందండి, ప్రజలందరినీ పిలిచిండు, రక్షణ కోసం అందరినీ పిలిచిండు. మీరందరూ నశించిపోబోతున్నారు, మీరందరూ రక్షించాలంటే మీరు ఏం చేయాలంటే రక్షణ ఓడలోకి మీరు ప్రవేశించండి. రక్షణ ఓడలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో మీరు రక్షింపబడతారంటే ఏం చేశారంటే ఆయన్ని ఎగతాళి చేశారు. ఈరోజు క్రీస్తులోనికి, రక్షణలోనికి రాండి అని మనం ఎంతో మందిని మనం పిలుస్తున్నాం. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఆలస్యము చేస్తున్నారు. ఆలస్యము చేస్తే దేవుడు ఒక్కసారి తలుపేస్తే మరలా అది తెరవబడదు. తలుపేసేది ఎవరు? నోవాహు ఓడగట్టిండు, నోవాహు పిలిచిండు, నోవాహు లోనకు ప్రవేశించిండు, అందరిని పిలిచిండు. కానీ వేసింది ఎవరు తలుపు? నోవాహు కాదు వేసింది. ఇప్పుడు పిలిచే బాధ్యత ఉంది. మనం పిలిచి వాళ్ళని సిద్ధపాటుకు వారిని సిద్ధం చేయాలి అని పిలుస్తున్నాం. అందుకని దేవుడే తలుపు వేసేవాడు. అందుకని చక్కగా రాయబడి ఉంటుంది ఆదికాండం 7:16. ఆదికాండం 7:16 ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసి. ఎవరు నేసినట్ట? వారిని నేసి దేవుడు ఏం చేసినట్ట? ఓడని మూసివేసి. ఇంకా మరలా వచ్చి నువ్వు తలుపు కొట్టిన అవకాశం అనేది లేదు. ఇంకా దేవుడు పిలిచినప్పుడే దేవుడి సన్నిధికి మనం చేరాలి. దేవుడు పిలిచినప్పుడే దేవుడి సన్నిధికి చేరాలి. యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెతుకుడి. ఇది మొదటి. రెండో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు పలుకుతూ ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి అన్నాడు. అంటే ఆయన మన దగ్గరలో ఉన్నప్పుడు ఆయనను మనం వేడుకోవాలి. అంటే ఆయన ఎప్పుడు మనకు దగ్గరగా ఉండడు మనం ఆలోచించాలి. దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను మనం వేడుకోవాలి. అక్కడ ఏమంటుంది ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. అంటే దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన మనం వేడుకోవాలంటే, అంటే దేవుడు ఎప్పుడు మనకు దగ్గరగా ఉండడం అని మనం ఆలోచించినప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనంలో, తాను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అని పలికి, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. చూడండి, ఆయన ఎప్పుడు కూడా మనకి దూరముగా ఉండువాడు కాడు, ఎప్పుడు మనకి సమీపముగా ఉండువాడు. అర్థమైందండి? దేవుడు ఏమంటుండు? మీరు ఒకసారి ఆలోచించినప్పుడు, ఆయన సమీపములో ఉండగా ఆయన ఎప్పుడు సమీపంగా ఉండండి, ఎప్పుడు మనకు సమీపంగా ఉండేవాడు. అసలు ఆయన దూరంగా ఉండేవాడే కాదు, ఆయన దూరం ఉండేవాడే కాదు, ఎప్పుడు మనకి సమీపంగా ఉండేవాడు. సమీపముగా ఉండేవాడిని గుర్తిరిగి మనం ఆయన ఏం చేయాలంటే ఆయనని వేడుకోవాలి. మన కొత్త నిబంధనలో మనం చదివినప్పుడు, ఇలాంటి సందర్భాలు ఆలోచించినప్పుడు, ప్రారంభ దశలో యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు, యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ స్థితికి వచ్చినప్పుడు, జన్మించిన తర్వాత ఆయనకు ఒక పేరు పెట్టాలని వారికి తెలియజేసినప్పుడు ఆయనకి ఇమానుయేలు అని పేరు పెడతారు. దానికి అర్థం ఏంది? దేవుడు మనకి తోడై ఉన్నాడు. చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 23వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమానుయేలు అను పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థం. అంటే యేసుక్రీస్తు వారు జన్మించింది మానవాళికి తోడై ఉండి నడిపించడానికి. యేసుక్రీస్తు వారు జన్మించిందే మనుషులతో సమీపంగా ఉండి మనుషులను నడిపించడానికి. కానీ మనం గుర్తెరిగి ఆయన సన్నిధికి చేరటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని గుర్తెరగాలి. ఫస్ట్ దేవుడు మన సమీపముగా ఉన్నాడు. ఇదిగో నేను తలుపున యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన వాడితో నేను భోజనం. అంటే ఆయన ఏమంటున్నాడు? మన సమీపముగా ఆయన ఉన్నాడు, కానీ ఆయన గుర్తించే స్థితి మనకి కలగాలి. ఎప్పుడైతే ఆయన మనం గుర్తిస్తామో ఆయన మన సన్నిధికి మనలోనికి వచ్చి వారితో నేను భోజనము చేస్తాను అంటే మనతో కలిసి సావాసాన్ని చేస్తానని అంటుంది. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయనను గుర్తించే స్థితి లేకుండా నిర్లక్ష్యము కలిగి ఉంటే, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు ఏం చేస్తామంటే దేవుని రక్షణను కోల్పోతాం. ముందు మనం గుర్తించే స్థితి కలిగినప్పుడు దేవుడి సన్నిధికి దేవుడి సన్నిధికి మనం వెళ్ళి దేవుడు మనతో సావాసం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు దేవుని ఉనికిని, అంటే దేవుని ప్రత్యక్షతను, దేవుని రక్షణను మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేసినప్పుడు దాన్ని కోల్పోతాం. ఆ కోల్పోయినప్పుడు చాలా ప్రమాదం అనేది అక్కడ పొంచి ఉంది. ఒకసారి మనం లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచనం చదువుతాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. చూసినా, ఎప్పుడైతే మనల్ని దర్శించడానికి దేవుడు ఇదిగో నీ తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను అంటే మన ఇంటి తలుపు కాదండి, అది హృదయం అనే తలుపు. ఏదో రూపంగా, ఏదో స్థితిలో, ఏదో రూపంగా దేవుడు మన చెంతకు రావాలని, మన హృదయంలోకి రావాలని భక్తుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, కాపరుల ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా దేవుడు తన మాటలను వినిపింప చేస్తుంటాడు, దర్శింప చేస్తుంటాడు. దర్శనము కలిగి దేవుడు దర్శనము మనకి చూపిస్తుంటాడు. చూపించినప్పుడు నిన్ను దర్శించిన కాలము అంటే నీకు సమీపించిన కాలము, తలుపు తట్టిన కాలము నువ్వు గుర్తించకపోతే, నువ్వు ఎరగకుంటే గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి. ఎప్పుడైతే దేవుణ్ణి మన సమీపమో మన దుష్టుడు, శత్రువు సాతాను ఏం చేస్తాడంటే చుట్టూ వలయం అనేది బిగించేస్తాడు. ఇక నువ్వు తప్పుకోవడానికి అవకాశం అనేది లేకుండా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన దర్శనం నువ్వు గ్రహించకుంటావో, ఆ దర్శనం నువ్వు చూడకుండా ఉంటావో, అప్పుడు ఏం చేస్తారంటే
దేవుడు నీ చెంతగా లేకపోవడం వలన సాతానుడు నిన్నేం చేస్తాడంటే చుట్టేస్తాడు. అప్పుడు ఆ వలయంలో నువ్వు చిక్కుకొని పోతావు. చిక్కుకొనక ముందే నువ్వేం చేయాలంటే దేవుడు దర్శనాన్ని నువ్వు గ్రహించి ఆయన చెంతకు నువ్వు చేరాలి. చేరినప్పుడు మహాబలము కలిగిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. సాతాను నుండి మనల్ని విముక్తిని ఇచ్చే దేవుడిగా మనం గుర్తించాలి. ముట్టడించి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నేల మట్టికి నిన్ను, అంటే వాడు దుష్టుడు ఎలాంటి వాడు అంటే నిన్ను నేల మట్టిలోకి గోతిలోకి దించేదాకా నిన్ను విడిచిపెట్ట. ఎప్పుడు దేవుణ్ణి దర్శించనప్పుడు, దేవుడు దర్శనాన్ని నువ్వు కనుగొనప్పుడు, దేవుడు దర్శించిన కాలము నువ్వు ఎరగనప్పుడు ఏమవుతుందంటే నేల మట్టు చూడు ఎంత చక్కగా రాసిన చూడండి భక్తుడు. ఈ అవకాశము వదిలిపెట్టి అన్ని ప్రక్కలన నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి ఏం చేస్తారంట, నేల మట్టుకొని కలిపేస్తారు. అంటే నేల మట్టుకు కలిపేంత వరకు ఆయన దర్శనాన్ని మనం కనుగొనాలి. ఎందువల్ల? కాలంలో మనం దర్శించకపోవటం వలన, సమయంలో మనం ఆయన్ని మన సమయాన్ని ఉందలే, నాకు ఇంకా సమయం ఉందలే, నాకు ఇంకా టైం ఉందలే, నాకు సమయం ఉందలే అని మనం అనుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అనుకుంటావో ఆ మాట సాతాను ఎప్పుడైతే వినడో నీకు ఒక వలయాన్ని వేస్తాడు. నువ్వు ఎప్పుడైతే టైం పెంచుతాడో వలయాన్ని విస్తుతుంటాడు తప్పితే నిన్ను పైకి లేగనేవాడు నిన్ను పాతాళానికి నిన్ను తొక్కేస్తాడు. ఎంత చక్కగా రాయబడింది గ్రంథశాస్త్రంలో. అందుకనే దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గొంతు గట్టిగా కేకేసి దేవుని సన్నిధికి మనం చేరాలి. మన కట్లను గట్టిగా విడిపించుకొని దేవుని చెంతకు మనం చేరాలి. మన హృదయాలను ఎప్పటికప్పుడు అణిచి వేసుకొని దేవుని చెంతకు మనం చేరాలి. అట్టయితేనే ఆయన దర్శనాన్ని చూడగలం. మనకిచ్చిన కాలంలో దేవుణ్ణి మనం సన్నిధించగలం. ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం చదువుదామండి. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అని. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట వెంటనే చూపు. ఇక్కడ మనం ఆలోచిస్తే అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పారు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని అడిగినప్పుడు నాకు దృష్టిని నాకు ప్రసాదించు ప్రభువా అని అడుగుతున్నా. అంటే వాడు కళ్ళు ఏమైపోయారంటే పొరలు మోసుకుపోయింది. వాడు పొరలు దేవుణ్ణి చూసే స్థితిలో వాడు లేడు, దేవుని కనుగొనే స్థితిలో వాడు లేడు. ఇప్పుడు ఏం చేసి నా కళ్ళు తెరువు ప్రభువా అని దేవుడిని పెడుకున్నప్పుడు దేవుడు ఏమంటుందంటే, నీకు స్వస్థతనేస్తున్నా, నువ్వు చూపు పొందుతూ అని అంటాడు. ఈ సంఘటన 51, 52 వచనం చదివే ముందే మనకేమర్థమైందంటే, యేసు తనను అడిగాడు, వాడు కోరుకున్నాడు, యేసు ప్రసాదించాడు. యేసును అడిగిండు, యేసును అడిగినప్పుడు యేసు ప్రసాదించుడు, అతను చూపు పొందిండు. కానీ ఈ సంఘటనకి ముందు ఒక సందర్భం జరిగింది. 47 వచనం చదువుతా. 47 నుంచి చదివినప్పుడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపు అని కేకలు వేయ మొదలు పెట్టినాడు. వీడు మొదట కేక వేయడం ప్రారంభించిండు. వాడు దృష్టి పొందక ముందు వాడి వేదనను దేవుడికి తెలియజేస్తున్న సందర్భం మనం చూడవచ్చు. అయితే కేకలు వేయ మొదలు పెట్టింది. ఓరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. గాని ఇక్కడ దేవుణ్ణి వేడుకోవాలని ఆశ, ఆతృత మనలో ఉన్న సమాజం ఏం చేస్తుందంటే దేవుని చెంతకి చేరనివ్వదు.
ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటామో అప్పుడు వెంటనే సమాజం ఏం చేస్తుందంటే ఏం పోతావులే, నువ్వు ఉండగలుగుతావా, నువ్వు చేయగలగలవా, నువ్వు నిలవగలగలవా అని ఏం చేస్తారంటే మన ఆపాలని వారు ప్రయత్నిస్తుంటారు. లోకం ఎప్పుడు దేవుని చెంతకు మనల్ని నడవలేదు. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేస్తావు నీ మీద ఎగతాళి అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటూ నిన్ను ఒక చిన్న చూపు చూస్తుంటారు, వీడు మొన్నదాకా తాగి తిరిగినోడు ఇప్పుడు అని మనల్ని ఏం చేస్తారు, సమాజం చూసే చూపుని బట్టి మనం ఏం చేస్తామంటే సమాజానికి భయపడతాం. సమాజానికి భయపడి వెనకడుగేస్తాం. కానీ ఇక్కడ సమాజం అతను ఆపాలని చూసినా కానీ ఇక్కడ జరిగిన సందర్భం మనం ఆలోచిస్తే 48 వచ్చిన ఓరకుండుమని అనేకులు వారిని గద్దించిరు కానీ వాడు మాత్రం, చూడండి ఒకసారి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసిందంట. ఫస్ట్ కేక వేసిండు, వారు ఆపేసరికి ఏం చేసిండు, మరి ఎక్కువ. ఎందుకు కేకేసిండు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు కేకేసిండు ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన 47 వచనంలో మనం చూసినప్పుడు ఆయన నజరేయుడైన యేసు అని వాడు విని, అంటే 46 వచనంలో వారు ఎరుగో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతోను ఎరుగో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయు కుమారుడు భర్తమయ్యను ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఎవరితను? భర్తమాయి. ఇతను ఏమనుకున్నంటే దేవుడు ఈ ప్రాంతాన్ని వెళుతుండు, ఆయన వేడుకుంటే నాకు స్వస్థత అనేది వస్తుంది. మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని చెంత నాకు స్వస్థత ఉంది అని మనం గ్రహించాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఒక సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే దేవుని చెంతకు చేరకుండా ఉండడానికి సమాజం అనేది కూడుకుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం దేవుని చెంతకు చేరడానికి బహు బిగ్గరగా మనం వెళ్ళాలి. ఎందుకు ఆయన ఆ మాట చెప్పినంటే, ఈ అవకాశం పోతే మరలా నాకు దొరకదేమో. దేవుడు ఈ సమయంలో వచ్చిండు, ఈ కాలం దేవుడు దొరికే కాలం నాకు వచ్చింది. నేను బ్రతికి ఉండగానే దేవుడు నా సమీపం వచ్చిండు. సమీపం వచ్చిన కాలాన్ని నేను ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశం ఈ సమాజం నన్ను ఊరకుండమని చెప్పినా నేను ఊరకున్నాను అనుకో, మరలా నాకు ఈ అవకాశం వచ్చిందో రాదో మరలా నాకు తెలియదు. ఎందుకంటే నా జీవము ఏ పాటిది, నేను ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఒక మనిషిని నేను. ఈ సమయంలో నేను దేవుణ్ణి చేరుకోవాలని ఒక ఆతృతతో ఏం చేసినట్టే గట్టిగా ఆయన కేక వేసినప్పుడు ఆ సందర్భం చూస్తే అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి. ఎప్పుడు పిలిచిండు? మొదటి కేకేసినప్పుడు యేసుక్రీస్తు వారు నిలవలేదు. వినపడలేదా అంటే యేసుక్రీస్తు వారికి వినపడది, కానీ ఒక పరీక్ష అనేది ఉన్నది. ఎందుకంటే సమాజం ఆపడానికి ప్రయత్నించింది. అప్పుడు దాంట్లో గెలిచినప్పుడు నేను నిలుస్తా అని యేసుక్రీస్తు వారు చూసిండు. వారు గట్టిగా మరి ఎక్కువగా కేక వేసిండు. కేక వేసినప్పుడు ఏం చేసిందంటే అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. యేసుక్రీస్తు వారు మనం పిలిచిండంటేనే మనం ధైర్యంతో ఆయన సన్నిధికి చేరాలి. ఎలా? నీ కాలములో వాక్యము ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. పిలిచిన కాలమున మనం ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకొని ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి, అంతటా వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా. చూడండి, యేసు నీకు ఏం కావాలి అని అడగటానికి ఒక సందర్భం అనేది, ఒక సన్నివేశం అనేది ఇక్కడ జరిగింది. ఆ జరిగిన ఆ సందర్భంలో మనం ఆలోచించినప్పుడు దేవుడిని ఎతికే సమయంలో దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్న దేవుణ్ణి మనం చేరాలంటే ఏం చేయాలా? మన ఆతృత, మన హృదయ ఘోష పెద్దగా ఉండాలి. అప్పుడు నీకేం కావాలని దేవుడు రెండో విషయాలు మనం ఆలోచిస్తాం.
మూడో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు ముగించేస్తానండి. మూడో విషయాన్ని మనం ఆలోచించినప్పుడు భక్తిహీనులు తమ మార్గమును విడవగలను, దుష్టులు తమ తలంపులను మానవలను. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని సన్నిధికి చేరాలి అంటే ముందు మన చెడు మార్గాలను ఏం చేయాలా? విడిచిపెట్టాలా. మన చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఆ విడిచిపెట్టినప్పుడే దేవుని మనం చేరగలం. ఇవన్నీ పాపం అంతా మనం మన ఒంటి నిండా పెట్టుకొని, పాపపు ఆలోచనలు పెట్టుకొని, పాపపు స్థితి కలిగి దేవుని సన్నిధి, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు మనల్ని దగ్గరికి రానివ్వడు, మనమని ఆలకించడు. అందుకని దేవుడు చెప్తుండు, భక్తిహీనులు తమ మార్గములను విడవగలను. నువ్వు వెళుతున్న మార్గము, ఆ చెడు మార్గాన్ని ఏం చేయాలా? ఆ భక్తిహీనత స్థితిని నువ్వు విడిచిపెట్టి భక్తి మార్గంలోకి రావాలి. తర్వాత ఏమంటాడు? దుష్టులు తమ తలంపులను మానవలేను. నీకున్న చెడు తలంపులను ఏం చేయాలా? విడిచిపెట్టాలా. విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు సమీపముగా వస్తాడు. పాపం ఉంటే రాడా అంటే రాను అని దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాటలకు చదువుదాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచయం గనుక ఆయన ఆలకింపడు. అంటే మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని ముందు పరిశుద్ధ పరుచుకోవాలా. మన చెడు తలంపులను మనం ఏం చేయాలా? తీసివేయాలా. తీసివేసిన తర్వాత ఏం చేయాలా? దేవుని సన్నిధికి చేరి పశ్చాత్తాప హృదయం అనేది కలగాలి. ఎలాంటి పశ్చాత్తాపం అంటే పైన పశ్చాత్తాపం కాదు, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం. ఈ పాపాన్ని విడిచిపెట్టాలా, దేవుని సన్నిధికి చేరాలి. నీ హృదయములో నిజమైన హృదయ పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు నీకు సమీపముగా నీలోనికి ప్రవేశిస్తాడు. ఎలాంటి పశ్చాత్తాపం అంటే యేసుక్రీస్తు వారు చెత్తకు వచ్చినప్పుడు శిష్యులు ఒక మాట చెప్తారు, దేవా మేము ఎన్నోసార్లు ప్రయత్నించను, కానీ ఆ సాతాను శక్తిని మేము విడిపించలేకపోయాము అన్నప్పుడు దేవుడు అంటాడంటే, మీరు ఉపవాసం ఉండి మీరు కార్యక్రమాన్ని, మీరు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏది కావాలంటే దేవుడి మనసును మనం గెలుచుకొనగలం. నీకు ఏదైనా సాధించాలని పట్టుదల నీకుంటే ఏమన్నాలంటే నీలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. బలమైన శక్తిని నీ కొనాలంటే ఉండాలా, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12-13 వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదువుదామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్తుంది దేవుడు? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను అంటున్నాడు, ఇప్పుడైనను ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. దేవుడు చెబుతున్న మాట ఏమంటుందంటే, ఇప్పుడైనా రండి, మనపూర్వకంగా రండి, కన్నీళ్లు విడుచుతూ రండి, దుఃఖించుతూ రండి నా చెంతకి. అప్పుడు 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు శాంతమూర్తియు అత్యున్నత కృపగల వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రాలు కాదంట, ఇప్పుడు ఏం చేయాలంట? హృదయాలను చింపుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు ఆయన చెంతకు చేరండి. మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణములను మీకు
దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహించువాడని అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? ఆయన అనుగ్రహించేవాడు, ఆయన అనుగ్రహింపుడని ఎవడు చెప్పగలడు? ఒక సందర్భం మనకు కనపడుతుంది లోకాసు వార్తలో. తన ఆస్తిని నాకు ఇవ్వు, నా ఆస్తిని నాకు ఇవ్వు అని చెప్పేసి ఏం చేయండి, కుమారుడు దేశాంతరం పోయిండు, ఆస్తి అంతా నాకు కొట్టుకోండు, వేశ్యలకు ఇచ్చిండు, మొత్తం దారం పోసిండు, చివరికి పందులు తినే పొట్టు తినే స్థితిలోకి వచ్చింది, నేల మట్టుకు వచ్చింది. వచ్చినప్పుడు వాడు గ్రహించింది ఏంటంటే, మరలా నా తండ్రి ఇంటికి నేను వెళ్ళటం మంచిదని గ్రహించి మరలా తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమైపోయింది, మరలా తనకున్న పూర్వపు వైభవం మరలా దేవుడు తండ్రి అతనికి ఇచ్చిండు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత దిగజారిపోయినా దేవుని సన్నిధితో కన్నీరు విడుచుతూ హృదయపూర్వకంగా ఆయన సన్నిధానానికి మనం వచ్చినప్పుడు దేవుడు మరలా మనం ఆయన సన్నిధికి చేర్చుకోగలడు. అందుకే ఆయన చెప్తున్న మాట, నీ హృదయములను చింపుకొని ఆయన చెంతకు చేరుడి. భక్తిహీనుడు తన మాగ్రములను విడవలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. 3 విషయాలు. 4వ విషయాన్ని త్వరగా చూసుకొని మనం ముగించుకున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, 4వ విషయాన్ని మనం చదివినప్పుడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఏమంటుందంటే, ఆయన వారి యందు జాలిపడును. నెక్స్ట్, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూడండి, ఇక్కడ ఎంత చక్కటి మాట ఉందో. దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత సమృద్ధి గల క్షమాగుణం కలిగిన వాడు అని ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఆయన ఉన్నతమైన కరుణ చూపించేవాడని, ఉన్నతంగా క్షమ కలిగిన వాడని దేవుడు చక్కగా చూపిస్తుంది. దేవుడు మనల్ని శిక్షించడమే కాదు, దేవుడు మనల్ని శిక్షించడమే కాదు కానీ క్షమించటానికి సిద్ధంగా ఉన్నవాడు. దీన్ని మనం గమనించాలి. అందుకని ఆయన మాట్లాడుతుంటాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు. అంటే క్షమించటానికి సిద్ధంగా ఉన్న దేవుడు, మనల్ని శిక్షించే దేవుడే కాదు, మనల్ని క్షమించటానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని మనం గమనించాలి. ఎంత సిద్ధంగా ఉన్నాడు అని మనం ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథము 103వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, 8వ వచనం మాత్రం, యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు. చూడండి ఎంత మంచివాడంట దేవుడు. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కృప ఎంత ఉందంటే సమృద్ధిగా ఉంది. అంటే మనుషులపై, పాపాత్ములపై కృప చూపించడానికి దేవుడి దగ్గర ఎంత ఉందంటే కృప సమృద్ధిగా ఉంది. ఆయన ఉన్న ఆ స్థితిని మనకు చూపిస్తూ, యెహోవా దయాదాక్షణ పూర్ణుడు, దీర్ఘశాంతమంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అలాగే మనం ఆలోచించుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఆ 9వ వచనం కూడా మనం ఆలోచిస్తే, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. చూడండి, ఆయన కోపం ఎప్పుడు ఉండదు, నిత్యం మన మీద కోపం ఉండదు. ఆయన నిత్యము మన మీద వ్యాజ్యం ఆడేవాడు కాదు. 10వ వచనం చాలా చక్కగా ఉంటుంది, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు. అంటే మనం చేసిన పాపాలను బట్టి వెంటనే మనం ప్రతీకారం చూపిస్తాం. మనం భూమి మీద ఉంటామా? ఉన్నాం. మనం చేసే ప్రతి పాపానికి శిక్ష చేసింది అనుకో దేవుడు, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి మనం పాతాళ లోకానికి చేరేవాళ్ళం. దేవుడు చెబుతుండు, మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మనం చేసే దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఆయన ఇవ్వలేదంట. 12వ వచనం 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంటే, ఆకాశమునకు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నది అంత ఉందంట కృప ఆయన దగ్గర. కానీ దాన్ని పొందుకునే స్థితి అనేది చాలా ప్రాముఖ్యమైనది. 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం. ఆయన సన్నిధికి వెళ్తే
మన అతిక్రమం ఏం చేస్తారంట, అంత దూరం పరుస్తారంట. ప్రియమైన దేవుని వలన అంత గొప్ప కృప కలిగిన దేవుడు. ఒకసారి ఉదాహరణకి మనకి నినివే పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు, వారిని రక్షించిండు. ఎప్పుడు రక్షించిండు? పశ్చాత్తాపం కలిగినప్పుడు ఏం చేసిండు, దేవుడు వారిని రక్షించిండు. ప్రియమైన దేవుని వలన దేవుడు రాయించిచ్చిన ఈ 2 వచనాల్లో జరిగిన సందర్భాన్ని మనం ఆలోచించేప్పుడు, దేవుడు దొరుకు సమయమున మనం ఆయననే వెతకాల. సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి, అప్పుడే మనకి రక్షణ. ఏంట కాలం అంటే, మనం బ్రతికున్నప్పుడే ఆయన్ని మనం వెతకాలి. నెక్స్ట్ మనం ఆలోచిస్తే, సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోవాలా. ఎప్పుడు సమీపంగా ఉంటే? ఎల్లప్పుడూ మనంతనే సమీపంగా ఉంటాడు. ఎలా ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఎలా వేడుకోవాలంటే, మనం వేడుకునే స్థితి ఎలా ఉండాలంటే, పశ్చాత్తాపం కలిగిన స్థితి ఉండాలి, పాపాన్ని విడిచిన స్థితి కలిగి ఉండాలి. దేవుడు అప్పుడు ఉన్నతమైన ఆయన కృపతో మనం క్షమించి, మనం పరిశుద్ధపరిచి, ఆయన ఉన్న లోకానికి చేరాలని గొప్ప ఆలోచన సంకల్పంతో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాసి మనకి ఇచ్చిండు. ఈ మాటల ద్వారా మన హృదయాల్లోని ఆయన కొరకు సిద్ధపరుచుకొని, ఆయన వెతుకుతూ, ఆయన సమీపంగా ఉన్న ఆయన్ని మనం వేడుకుంటూ, మన పాపాలను విడిచిపెడుతూ, ఆయన కరుణ కృపను మనం పొందే వారికి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాను. కృపా కనికరము గల దేవ, దయగల తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దేవా, ఇదిగో తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నీ మాటలను తండ్రి మాకు వినిపింపచేసి, మా హృదయాల్లోని తండ్రి స్థిరపరిచి బలపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవా, స్తుతి స్తోత్రములు వందనములు దేవా. రేపటి ఆరాధన కొరకు మీరు సిద్ధపడుచుండగా తండ్రి, మా హృదయాలను పరిశుద్ధపరచుకొని నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో బతిమాలి వేడుకున్నాం తండ్రి. రేపటి దినాన జరుగుతున్న ఆరాధన క్రమం అంతయు తండ్రి దేవా, నీ ఆత్మతో నడిపించమని నీ పాద సన్నిధిలో బతిమాలి వేడుకున్నాం తండ్రి. ప్రారంభ ప్రార్థనను మొదలుకొని దేవా, కృతజ్ఞత అర్పణలలోను, దేవా, వాక్య సందేశములోను, దేవా, ఇదిగో తండ్రి, ఉన్నతమైన నీ కుమారుని జ్ఞాపకం చేసుకుని రొట్టె ద్రాక్ష పరిచర్యలోను, దేవా, ఇదిగో తండ్రి, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ సంఘ బిడ్డలు అర్పిస్తున్న అర్పణలను నీ తోడుబాటు, నీ సహాయతను దయచేస్తూ దేవా, ఆశీర్వాదపు ప్రార్థన వరకు తండ్రి మీరుండి నడిపించి ఉన్నతంగాను ఘనంగాను రేపు జరిగే ఆరాధనను జరిగించమని నీ పాద సన్నిధిని బట్టి మరి వేడుకుంటూ, దేవా, ఇదిగో తండ్రి, ఈరోజు జరిగిన సిద్ధపాటు కొడుకులో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మా హృదయాలను, మా మనసులను స్థిరపరుచుకునే స్థితిని మా అందరికి దయచేయమని, విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా మన హృదయాల్లో భద్రపరుచుకున్న గొప్ప ధన్యత భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, రేపు ఆరాధన కొరకు సంఘ బిడ్డలు, సంఘ కుటుంబాలందరినీ తండ్రి మీరు సిద్ధపరిచి దేవా, వారికి మార్గాన్ని సరళం చేసి, వారు వస్తుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి, క్షేమంగా నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని బిడ్డలు దయచేయమని నీ పాద సన్నిధిని బతిమాలి వేడుకున్నాను తండ్రి. అలాగనే తండ్రి, జ్వరముతో బాధపడుతున్న చంటి బిడ్డలను తండ్రి మీరు పుట్టి స్వస్థపరిచి దేవా, సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత బిడ్డలకు దయచేయమని నీ పాద సన్నిధిని బతిమాలి వేడుకున్నాను తండ్రి. దేవా, నీ బిడ్డలను నీ చెంతకు గొప్పగా చేరి నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి, సంఘ కుటుంబాలకు దయచేయమని నీ పాద సన్నిధిని బతిమాలి వేడుకుంటూ, అలాగనే రేపు జరగబోయే ఆరాధన, నేటి సిద్ధపాటు కూడిక చుట్టూ ఉన్న సమాజమునకు, సమాజంలో ఉన్న కుటుంబములకు దేవ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఈ వాక్యములను మలచమని నీ పాద సన్నిధిని బతిమాలి వేడుకుంటూ, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని, ఆర్థిక స్థితిగతుల నుండి వారిని లేవనెత్తమని నీ పాద సన్నిధిని బతిమాలి వేడుకున్నాము తండ్రి. అలాగనే ఈ సిద్ధపాటు కూడి వచ్చిన ప్రతి బిడ్డలు తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలలో, వారి గృహాలలో గొప్ప ఆశ్చర్య కార్యములు తండ్రి వారి కుటుంబంలో జరిగించమని, గొప్పగా నీ నిండైన దీవెనలు కుటుంబాలకు దయచేయమని నీ పాద సన్నిధిని బట్టి మళ్ళీ వేడుకుంటూ, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ